తెలంగాణలో రాజకీయం మరో కీలక మలుపు తిరగబోతుంది. ఎన్నో రోజులుగా ఊహాగానాలకు తావిస్తూ వచ్చిన కవిత మరి కాసేపట్లో తన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకే పరిమితమైన ఈ వేదిక ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారితే తెలంగాణ రాజకీయ సమీకరణలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ సింబల్ నుంచి విధి విధానాల వరకు స్పష్టమైన అజెండాతో ముందుకు రానున్న కవిత తన రాజకీయ లక్ష్యాలను ప్రజల ముందు ఉంచబోతున్నారు. అంతేకాదు తాను పోటీ చేయనున్న నియోజకవర్గానికి కూడా ప్రకటించనున్నట్లు సమాచారం రావడంతో ఆ సీటు ఏది అనేది ఉత్కంఠ పెరిగింది. అయితే ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరింత హాట్ టాపిక్ గా మారింది ఒక ప్రశ్న. ప్రతి పార్టీలో కీలకంగా ఉండే నెంబర్ 2 కవిత పార్టీలో ఎవరు, కవిత పార్టీలో ఆ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారు, ఆ వ్యక్తి ఎవరు అనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీల మధ్య ఉన్న పోటీకి ఇది మరో కొత్త కోణాన్ని తీసుకురావచ్చు. ప్రత్యేకంగా మహిళా ఓటర్లు, యువత, ఉద్యమ భావాచలంతో ఉన్న వర్గాలపై ఈ కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై విశ్లేషకులు మొదలయ్యాయి. ఇక ఇప్పటి వరకు జాగృతి ద్వారా సాంస్కృతిక చైతన్యం పెంపొందించిన కవిత ఇప్పుడు అదే వేదికను తెలంగాణ ప్రజా జాగృతిగా రాజకీయ శక్తిగా మార్చాలని చూస్తున్నారా? అలా అయితే ఇది కేవలం పార్టీ ఆవిర్భావం కాదు, ఒక కొత్త రాజకీయ ప్రయోగంగా కూడా చూడవచ్చు. ఇక పార్టీ అజెండా, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయన్నది కూడా కీలకంగా మారింది. కవిత తన రాజకీయ ప్రయాణాన్ని ఏ దిశగా తీసుకెళ్తారు? మహిళా సాధికారత, విద్య, ఉపాధి, రైతు సమస్యలు లేదా తెలంగాణ భావజాలానికి కొత్త అర్థం ఇచ్చే విధానమా? పార్టీ సింబల్ కూడా చాలా కీలకం. అది ప్రజలకు ఎంత కనెక్ట్ అవుతుంది, పార్టీ ఐడెంటిటీగా ఎలా నిలుస్తుంది అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఈ అన్ని అంశాలు కలిసి కొత్త పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలున్నాయి. కవిత పోటీ చేయనున్న నియోజకవర్గం ఏది అన్నది కూడా ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. ఆమె ఎంచుకునే నియోజకవర్గం పార్టీ వ్యూహానికి ప్రతిబింబంగా మారే అవకాశం ఉంది. సేఫ్ సీటు ఎంచుకుంటారా, లేక బలమైన ప్రత్యర్థులతో నేరుగా పోటీకి దిగుతారా? ఇది కేవలం ఒక నియోజకవర్గం ఎంపిక మాత్రమే కాదు, ఆమె రాజకీయ ధైర్యం, వ్యూహాత్మక ఆలోచనలకు కూడా చూపించే నిర్ణయం అవుతుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది ఒక కీలక అంశంపై. కవిత పార్టీ నెంబర్ 2 ఎవరు? ప్రతి రాజకీయ పార్టీలోనూ ఒక కీలక సహాయక నాయకత్వం ఉంటుంది. ఆ వ్యక్తి పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేస్తాడు. కవిత ఆ బాధ్యతను ఎవరికి అప్పగిస్తారు? కుటుంబ సభ్యులలో ఎవరికైనా అవకాశం ఇస్తారా, లేక చాలా కాలంగా ఆమెతో పనిచేస్తున్న నమ్మకస్తులక, లేదా పూర్తిగా కొత్త ముఖానికి ఛాన్స్ ఇచ్చి రాజకీయాల్లో కొత్త సమీకరణాలు క్రియేట్ చేస్తారా? ఈ ఒక్క నిర్ణయం పార్టీ అంతర్గత నిర్మాణాన్ని, భవిష్యత్తు దిశను నిర్ణయించే అవకాశం ఉంది. అందుకే కవిత పార్టీ ప్రకటన కంటే కూడా ఆ నెంబర్ 2 ఎవరు అన్న ప్రశ్నే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.